హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైనటువంటి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే చెప్తానండి. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా ఫ్రూట్స్ అన్ని శుభ్రంగా కడిగి ఇలా ముక్కల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇందులోకి నానబెట్టిన సబ్జాని, ఒక స్పూన్ విలాచీ పౌడర్ని కూడా వేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఇంటి దగ్గర ఉన్న ఫ్రూట్స్తో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పొయ్యి మీద ఒక 1 లీటర్ మిల్క్ పెట్టి అందులో సబ్జాని నానబెట్టి ఉడికించాలండి. అవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కనే ఒక గ్లాస్ పాలల్లో ఒక 2 or 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే కాచిన సగ్గుబియ్యం మిల్క్ని చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకొని కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. నేనైతే యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, సబ్జా, విలాచీ పౌడర్ వాడానండి. మిల్క్ అండి, కస్టర్డ్ పౌడర్ అండి. అంతే ఫ్రెండ్స్, ఒక 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసేసి చల్లని టేస్టీగా ఉండే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చిన్న నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి టేస్ట్ అయితే ఉంటుంది, మన హెల్త్కి చాలా మంచిది. మన ఇంట్లో ఉన్న ఏ ఫ్రూట్స్తోనైనా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తాగి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching.